హలో ఎవ్రీవన్, కారపూస ఇంట్లో ఈజీ అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చూడండి, నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అలానే నేను చెప్పే పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీరు చేశారంటే మీకు బయట కొన్న కారపూస కన్నా ఇంకా టేస్టీ అయిన కారపూస వస్తుంది. ముందుగా కారపూస తయారు చేయడానికి ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో 3 కప్స్ శనగపిండి తీసుకుంటే 1 కప్ వరిపిండి తీసుకోండి. అలానే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మీకు పిండి అనేది ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా మొత్తం శనగపిండి, వరిపిండి మొత్తం బాగా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా చన్నీలు వేసుకుంటూ కలుపుకోండి. మీకు ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోండి. మీరు వాటర్ పోసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధంగా ఉండాలి. మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే మీకు కారపూస అనేది క్రిస్పీగా ఉంటుంది. అలానే నూనె కూడా లాక్కుండా ఉంటుంది. కారపూస వేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న చిల్లులుగా ఉన్న దాన్ని తీసుకోండి. ఈ జంతికల గొట్టంలో పెట్టుకుని మీరు కొద్దిగా శనగపిండి దీంట్లోకి వేసుకుంటూ పైన ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. అలానే ముందుగా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఈ ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే మీకు కారపూస అనేది అంత బాగా క్రిస్పీగా వస్తాయి. మీరందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మీరు పిండి వంటలకైనా సరే లేదంటే డీప్ ఫ్రై ఐటమ్స్కి అయినా సరే ఎప్పుడూ కూడా వేరుశనగ నూనె మాత్రం అసలు యూస్ చేయకండి. అది యూస్ చేశారంటే మొత్తం పొంగిపోతూ వస్తుంది. దీనికి బదులుగా మీరు సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి. అలానే నేను కూడా సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేశాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీరు వేసుకునేటప్పుడు కూడా నేను చూపించిన విధంగా ఇలా వేసుకుంటే మీకు తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి కూడా ఇలా ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా కూడా బాగా గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోండి. మీకు వేగిందా లేదా తెలియాలంటే మీరు ముందు ప్రెస్ చేసిన దానికి తర్వాత వేగిన తర్వాత ప్రెస్ చేసిన దానికి కొంచెం హార్డ్ అవుతుంది శనగపిండి అనేది. అంటే మీకు కారపూస అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు అండి. ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. అలానే మొత్తం పిండి కూడా అన్నీ నేను చూపించిన విధంగా వేసేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ వేగిన తర్వాత కారపూస స్టోర్ చేసుకునేటప్పుడు కొంతకాలం మీకు ఫ్రెష్ అండ్ అరోమాటిక్గా స్మెల్ రావాలనుకుంటే కనుక దీంట్లో కరివేపాకు అనేది వేసుకోండి. ఈ కరివేపాకుని నేను వాష్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మీకు కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ కారపూసలో. ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్న దాన్ని కూడా మీరు కారపూస చేసుకున్న దాంట్లో వేసేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కారపూస స్టోర్ చేసుకునేటప్పుడు స్టీల్ బాక్స్లో వేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీకు ఎయిర్ వెళ్ళినంతసేపు మీకు కారపూస అనేది క్రిస్పీగా ఉంటుంది. అలానే తడి కూడా తగలకుండా ఉండాలి. అంతే, ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకునే కారపూస రెడీ.